నడిదరు నాకే అవమానం. ఆడదానికి ఆడదాక ఈ బాధ్యత నా భార్య కబ చెప్తే సరిగ్గా సరిపోవడేమో. భార్య మరి వసే అయ్యారెడ్డి సాలించి నీ సంగీతం జాతన్న మంచిది కావాలా లేక నీతన్న మంచిది కావాలా? ఏమట్లా? అప్పుడే నీ జాతి గురించి చూపిస్తాను చూడు. నీ అన్న కూతురట, ఏం నీ చెల్లెలు నీ మేనకోడు, నీకు మేనకోలే కదా, నీ రక్త సంబంధం. నీకు రక్త సంబంధం కదా. మాటకు మాటకు ఎదురాడామంటే కోసేస్తా నిన్ను కూడా. అయ్యా ఏమో ఇప్పుడు నీ జాతి బిడ్డ అప్పుడే చూపించన్నది. గోందర వాటి నా గొంతులు పెట్టినది, నారాయణ నా నాలుగుని పెట్టినది. ఎంత చెప్పినా ఏం చేసినా తన దేవుడిని మరవదంట. ఇప్పుడు నువ్వేనంత కోపం ఉండేది? కోపమ కాదు, నడిదరులు ఆడదాన్ని కొట్టి నా తిట్టిలో నాకే అవమానం అని చెప్పేసి తీసుకొచ్చిన గేటు పెద్ద పారేసింది. ఎందుకు తెలిసిన? తీసుకొచ్చావు కదా. సాటి కాపవారిలో ఆడదాన్ని కొట్టినా నాకు అవమానం అని చెప్పేసి ఈ బాధ్యత నీకు అప్పచెప్తున్నా. ప్రాణేశ్వర, నీకు మాట ఇచ్చా. అవును, కోలుకొండ గేటు వద్ద వచ్చి దాన్ని నిలబెట్టి దాని కథ నేను చూసుకుంటా అని. అవునే, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? ఏమండి ప్రాణేశ్వర, మీరు కోపంగా ఉంటే దీనికి తక్కువ ఏమి లేదు. ఎంత కోపంలో ఉన్నా మీ కోపము అంటే బాగుండదండి. మగవారిని ఏమంట తెలుగుదేశం పార్టీ వచ్చిందో, ఆధార్ కార్డుతో ప్రయాణం ఎప్పుడు కట్టారో మగవాళ్ళను మీ కొంగు చుట్టుకుంటున్నారు కదా మీరు. రాణేశ్వర, అయినా మీ కోపము మీ మగానికి అంత బాగలేదండి. అంటే ఆమెకు పాట పాడి నువ్వు ఏదో పొద్దు భార్య అయినా నా మీద అంత కోపం 7 మంది కుమారులు కలిగారు కదా, నా మీద అంత కోపడుతున్నది. నీ పైన నీకు లేదు సిగ్గు.